ప్రకాశం వైసీపీలో జోష్ పెరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి కొదమసింహాల్ లాంటి లీడర్లు అయినటువంటి ప్రకాశం జిల్లా వైసీపీ బాస్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయనకు తోడుగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఒంగోలు సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి చుండూరు రవిబాబు గారు, వీరిద్దరి సారథ్యంలో కూడా అటు ఒంగోలు ప్రకాశం జిల్లా వైసీపీ కూడా మరింత జోష్గా ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. గత రాత్రి వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి బూచేపల్లి బర్త్డే వేడుకలకు హాజరైనటువంటి కేడర్ను గనక మనం గమనించినట్లయితే ప్రకాశం జిల్లా నుంచి కూడా భారీగా వైసీపీ శ్రేణులు, అదేవిధంగా వైసీపీ అభిమానులు, బూచేపల్లి అభిమానులు కూడా అక్కడకు చేరుకొని తమ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా వారందరూ సంబరాలు చేసుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు కూడా ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాన్ని చేయటం కూడా అటు కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2024 తర్వాత ప్రకాశం జిల్లాలో వైసీపీ పని అయిపోయింది, బాలినేని జనసేన పార్టీలో చేరారు, ఇది నిన్నటి వరకు టాకు. ప్రస్తుతం వైసీపీకి కొత్త జోష్ వచ్చింది. బాస్గా బూచేపల్లి పనితీరు, ఒంగోలు సమన్వయకర్తగా చుండూరు రవిబాబు పనితీరు కూడా కొదమసింహాల్లాగా ఉందని చెప్పి కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా వీరిద్దరి సారథ్యంలో మరిన్ని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా వారందరూ ఆశపడుతూ ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా ప్రకాశం జిల్లా కూడా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రానున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన గతంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశంలోనే ఆయన చెప్పడం జరిగింది, తను జిల్లాల పర్యటన చేపట్టి జిల్లాలో అదేవిధంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా క్యాడర్లో కొత్త ఉత్తేజం నింపేందుకు కూడా ఆయన కొన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తానని కూడా ఆయన తెలపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు కూడా కొంత జోష్లోకి వచ్చాయని కూడా తెలియజేసుకోవచ్చు. వారిద్దరూ అటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇటు చుండూరు రవి, వీరిరువురు సారథ్యంలో కూడా వారంతా కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, మరింతగా ప్రజలను మమేకం చేస్తూ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు భారీ స్థాయిలో చేయటం కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు తీసుకెళ్లి వారందరినీ జోష్లో నింపటంలో కూడా వారు సక్సెస్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అటు బాలినేని ఢీకొనటంలో కూడా వీరిరువురు మొన్న చేసినటువంటి విమర్శలే ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా కూడా మారాయని తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరింత హాట్ గా కూడా ప్రకాశం జిల్లా రాజకీయాలు ఉండబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.